రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ యూఎస్ టీం ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రస్మే బాలకిషన్, తెలంగాణ అస్తిత్వ వేదిక అధ్యక్షులు బి ప్రకాష్, తెలంగాణ సినీ గేయ రచయిత గాయకులు మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది ప్రవాస తెలంగాణ వాసుల మధ్య మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వనరుల రక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్దం కావాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి బర్త్డే వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ చేయమంటే ఇలా అద్భుతంగా డెవలప్మెంట్ అయింది. చాలా విషయాలు చెప్పొచ్చు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఒకరిని విమర్శించాలని కాదు, కేసీఆర్ మనం విమర్శించవద్దు. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ మనకు లాభం చేసిన మహానుభావం కేసీఆర్ గారు. దాన్ని మర్చిపోవచ్చు. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ రేవంత్ రెడ్డి గారు తొందరపడ్డాక నేను కూడా బాధపడతాను. ఎవరన్నా అన్నది కేసీఆర్ గారు తెలంగాణ డెవలప్మెంట్ చేశారు, తెలంగాణ తెచ్చారు, ఉద్యమాలు పనిచేస్తూ మీరు పాప ప్రాణాలు తెగించి పనిచేశారు. వీళ్ళంతా ఎన్ని తెగించినా నాకు తెలుసు. నన్ను ఒక్కటే అన్నాడు కేసీఆర్ గారు, నువ్వు పార్టీ మాత్రం అనగాని ఒక్క తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ లెటర్ తీసుకురావాలని నాకు. నేను చంద్రబాబు 14 మంది ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యే ఎవరు నేను రాలేదు, రమ్మన రాలేదు. 14 మంది ఎమ్మెల్యేలు పోయి నువ్వు లెటర్ ఇస్తేనే మేము ఉంటాం, లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీ మాట్లాడటం భయపడి మనకు ఏదో ప్రేమతో ఉండాలి. ఈనాడు మన కర్మగారి మళ్లీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డది. అందుకే అస్తిత్వ వేదికలు వి ప్రకాశం ఏర్పాటు చేశారు. మనం ఎందుకు అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందంటే తెలంగాణ తల్లి చేతులకెళ్లి బతుకమ్మ మాయమైంది. ఆనాడు ప్రమాదాలు పడ్డప్పుడు తెలంగాణ ప్రజలకు అస్తిత్వమే లేనప్పుడు మన గొంతులు లేచినాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్క రాజకీయ నాయకుడికి క్షమతలు పట్టించి అందరితోని నైస్ తెలంగాణ ఆందోళనలో జై తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ అదే పరిస్థితులు తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ నీ జాతి అంది ఎవరు అనే పరిస్థితి దుర్దినం వచ్చింది. మనం స్పందించాల్సిన సమయం వచ్చింది. ఈ టైంలో ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నామంటే అలా స్పందించకపోతే ఈ రోజు పక్క రాష్ట్ర పౌరులు కూడా వచ్చేసి మన హైదరాబాద్ నడిగొడ్డులో పడి ఎవరికి సాగినట్టు తొలగొడుతున్నారు. మరొకసారి 69లో ఎట్లయితే అట్లాంటాలోనే జయశంకర్ గారి సారథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇక్కడ ఒక మీటింగ్ తోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి ఒక అంకురార్పణ చేసింది. అది ప్రారంభమైంది న్యూజెర్సీలో అయినా మొదటి మీటింగ్ బాగా సక్సెస్ అయింది అట్లాంటాలో.